హాయ్ మై డియర్ మేడమ్స్. కొత్త వీడియోతో మళ్ళీ వచ్చేసాను. కొత్త వీడియో ఏం కాదు, మీరు రెగ్యులర్గా చూసేదే లక్ష్మీపతి శారీస్ అండ్ విశాల్ బ్రాండ్ శారీస్. ఇవ్వండి, ప్రీవియస్ వీడియోలో చూసిన శారీస్ కొన్ని ఉన్నాయి, ఇంకా కొన్ని కొత్త కలర్స్ యాడ్ అయినాయి అనమాట. అయిన ప్రైస్ మళ్ళీ ప్రైస్ డీటెయిల్స్, షిప్పింగ్ డీటెయిల్స్ ఇవన్నీ చెప్పేస్తాను. ఈచ్ శారీ వచ్చి 285 రూపీస్, 285 రూపాయలు. రెండు తీసుకున్నారు అంటే రెండు కంటే తక్కువ, రెండు కంటే తక్కువ అంటే ఒకటి కానీ రెండు కానీ తీసుకున్నారు అంటే షిప్పింగ్ చార్జెస్ మీవే ఉంటాయి. అబౌవ్ 3, 3 కానీ 3 కంటే ఎక్కువ కానీ తీసుకుంటే షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఫ్రీ ఉంటాయి. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా మేడం? అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అడగండి, ఫాస్ట్గా బుక్ చేసుకోండి. పర్టికులర్గా కొన్ని డిజైన్స్లో మాత్రం మల్టిపుల్ కలర్స్ ఉన్నాయండి. అంటే ఈ పీస్లో మల్టిపుల్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ డిజైన్లో ఒక 50 చీరలన్నీ ఇవ్వగలుగుతాను. కొన్ని చీరల్లో అయితే నేను ఇవ్వలేను. ఫర్ ఎగ్జాంపుల్ ఈ శారీ చూసుకుంటే ఈ శారీలో సింగిల్ శారీయే ఉంది, ఇంకొక శారీ ఆప్షన్ లేదు. అలా కొన్ని అయితే లేవు, కొన్ని అయితే ఆప్షన్స్ ఉన్నాయి. సో బుక్ చేసుకున్నప్పుడు నన్ను అడిగి బుక్ చేసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే కలర్స్ అనేవి మీరు చూసేదానికి, నేను చూపించేదానికి కొంచెం లైట్ కానీ లేదు అంటే బ్రైట్ కానీ ఉండొచ్చు. ఇది నా ప్రాబ్లం కాదు, మీ ప్రాబ్లం కాదు. ఈ మొబైల్ అనే కాదు, ఏ మొబైల్ అయినా ఏ కెమెరా అయినా కొంచెం కలర్స్ని వైబ్రెంట్గా చూపిస్తాయి కాబట్టి, సో కొంచెం కలర్స్ అటు కానీ ఇటు కానీ ఉండొచ్చు, ఎగ్జాక్ట్గా ఉంటాయని మాత్రం అనుకోవద్దు. సో ఇది నా ప్రాబ్లము కాదు, మీ ప్రాబ్లం కాదు, మొబైల్ ప్రాబ్లం. ఓకే, నాదనే కాదు, అందరి అట్లానే ఉంటే నేను చెప్తున్నాను, చాలా మంది చెప్పరు. ఓకే, ఫస్ట్ శారీ వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూశారు, మల్టిపుల్ పీసెస్ ఆర్డర్ తీసుకున్నానండి పొద్దున్న నుంచి. ఈరోజు మార్నింగ్ అంటే నేను అప్లోడ్ చేసిన వీడియోకి ఆల్మోస్ట్ 15 చీరలు ఇవే ఆర్డర్ ఇచ్చాను అనమాట. 15 శారీస్ ఇవే ఇచ్చాను, ఇంకా 15 శారీస్ ఉన్నాయి ఇదే మోడల్లో. సో కావాలంటే ఇవి మల్టిపుల్ పీసెస్ దొరికేస్తాయి. సో కొన్నిట్లో దొరకకపోవచ్చు, కొన్నిట్లో దొరికేస్తాయి. ఇదైతే దొరుకుతుంది. సో కలర్ చూసుకున్నారు అంటే జిగ్జాగ్ టైప్. ఇది లక్ష్మీపతి కాదు, విశాల్ బ్రాండ్లో వచ్చింది. ఇది విశాల్ బ్రాండ్లో వచ్చింది. కొన్ని విశాల్ వచ్చినాయి, కొన్ని ఇవి వచ్చినాయి అనమాట. అండ్ ఈ రోజు చూపించే శారీస్లో 1-2 శారీస్ మాత్రమే షిఫాన్ ఉన్నాయి, రిమైనింగ్ అన్ని కూడా ఫుల్ జార్జెటే ఉన్నాయి అనమాట. సో ఇది విశాల్ బ్రాండ్. సో యాజ్ యూజువల్ శారీ కటింగ్ ఉంటుంది, 630 కటింగ్ ఉంటుంది. ఇంకొక 1/2 మీటర్ ఎక్కువ రావచ్చు, తక్కువ రావచ్చు. 630 రావచ్చు, లేదు అంటే 7 కూడా రావచ్చు. 630 కంటే తక్కువ అయితే రాదు. ఓకేనా మేడం? క్లియర్ కదా? సో ఇది రన్నింగ్ బ్లౌజ్, రన్నింగ్ పళ్ళు ఉన్నది. ఇదేనే కాదు, ఇలాంటి ఎన్ని పీసులు వేసినా రన్నింగ్ బ్లౌజే ఉంది. సో చాలా శారీస్లో రన్నింగ్ పళ్ళు, రన్నింగ్ బ్లౌజే వస్తుంది. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా తీసుకోండి, ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. చాలా మంది పళ్ళు లేకుండా ఎలా అని అడుగుతున్నారు. సో నేను వాళ్ళ కోసం అనట్లేను, కొంగు లేకుండా కట్టే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, ఎందుకంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ స్టైల్ అది. సో కొంతమందికి కొంగుగా కంపల్సరీ అని అనుకుంటారు, కొంతమందికి బోర్డర్ కంపల్సరీ అనుకుంటారు, కొంతమందికి బ్లౌజ్ కాంట్రాస్ట్ కంపల్సరీ అనుకుంటారు. ఎవరి ఇష్టాలు వాళ్ళవి. సో ఎవరికైతే రన్నింగ్ కొంగు వచ్చినా పర్లేదు, రన్నింగ్ బ్లౌజ్ వచ్చినా పర్లేదు, మాకు ఫ్యాబ్రిక్ ఇంపార్టెంట్ అండ్ డిజైన్స్ ఇంపార్టెంట్, మాకు ఫ్రాక్ పర్పస్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చూస్ చేసుకోవచ్చు. ది బెస్ట్ క్వాలిటీ, చాలా చాలా బాగుంటాయి. సో ఫస్ట్ కలర్ ఇదనమాట, ఆల్రెడీ చూపించాను, అందుకే ఇది పెద్దగా చూపించట్లేదు. ప్రీవియస్ వీడియోలో కలర్ ఉంది ఇది, సో అందుకు చూపించట్లేదు అనమాట. మాక్సిమం అన్నిటిలో ఒక 10 ఇప్పుడు నేను చూపించే సారీస్లో 10 అయితే మీరు ప్రీవియస్ వీడియోలో చూసిన కలర్సే, కాకపోతే రిమైనింగ్ వేరేవి కూడా నేను తెప్పించాను. అందులో ఇందులో అంటే మీకు డిజైన్స్ కన్ఫ్యూజన్ ఉంది అనుకుంటే అందులో కొన్ని, ఇందులో కొన్ని ఉన్నాయి. సో అలా చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెకండ్ కలర్ ఇది ఆల్రెడీ చూసారు. సో ఇంకొకటి, ఇందులో రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, ఎక్కడో ఒక బ్లౌజ్ అనుకుంటా కాంట్రాస్ట్ వచ్చింది ఇలా, రిమైనింగ్ అన్నిటికి సెల్ఫ్ వచ్చింది. ఓకే, నేను దానికి గ్యారంటీలు ఇవ్వలేనండి, ఎందుకంటే రన్నింగ్ రావచ్చు, లేదు అంటే ఇదే బ్లైండ్గా తీసుకోండి రన్నింగే వస్తుంది అని చెప్పి. రన్నింగ్ రాలేదు, కాంట్రాస్ట్ వచ్చిందని మీ అదృష్టం. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. సో సెకండ్ కలర్ ఇది. థర్డ్ కలర్ ఆల్రెడీ చూసినవి కాబట్టి నేను ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఫస్ట్ కలర్స్, నెక్స్ట్ వచ్చే కలర్స్ అని మీరు చూడని కలర్స్. మేడం ఇది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను. ఎన్ని శారీస్ సేల్ అయినాయి అంటే మీకు ఇది వీడియోలో ఒక టైప్ ఆఫ్ కలర్ కనిపిస్తుందండి. నేను పొద్దున్న వీడియో చూసాను, ఎందుకో వేరే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్ కనిపిస్తుంది, కానీ ఇది ఎగ్జాక్ట్గా రామా గ్రీన్ షేడ్ మేడం. రామా గ్రీన్ షేడ్ చాలా బాగుంది.
అంటే ఎందుకు వీడియోలో ఆ కలర్ తీసుకుంటుందో తెలియలేదు. అదే అంటున్నాను. లైట్ ఆర్ బ్రైట్ తీసుకుంటుంది. కానీ ఇది మంచి రమా గ్రీన్ షేడ్ మీద ఆరెంజ్ యెల్లో, గ్రీన్ అండ్ పింక్, యెల్లో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్ వచ్చింది. ఇక్కడ గ్యాప్ లేకుండా చూడండి ఎంత బాగుందో. కంప్లీట్‌గా సారీ మొత్తం డిజైన్‌ని మంచిగా తీసుకుందనమాట. చాలా నిండుగా ఉంది డిజైన్. ఫ్రాక్ పర్పస్ చాలా బాగుంటది. ఓకే. మంచి రమా గ్రీన్ షేడ్. మీకు వీడియోలో వేరే కలర్ కనిపిస్తుంది. అందుకే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ప్రీవియస్ వీడియోలో చూపిచ్చాను. చాలా మంది తీసుకున్నారు. మేడం నేను ఫోటోస్ కూడా షేర్ చేస్తే, మేడం వీడియోలో వేరే కలర్ కనిపిస్తుంది. ఫోటోస్‌లో మంచిగా కనిపిస్తుంది అని అన్నారు. సో, మార్నింగ్ ఒక మేడంకి ర్యాపిడో చేశాను ఇది. ఈ శారీ. అయితే లైవ్‌లో అంటే వీడియోలో కంటే లైవ్‌లో చాలా బాగుంది మేడం కలర్. ఎగ్జాక్ట్ కలర్ కనిపించలేదు అని అన్నందుకు వీడియో ఓపెన్ చేసి చూస్తే వేరే కలర్ వచ్చిందనమాట ఇది. సో, ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఇది తీసుకోండి. కలర్ అయితే బాగుంది. ఓకే. ఇది ప్రీవియస్ వీడియోలో చూపిచ్చాను. సో, అందుకే మళ్ళీ ఓపెన్ చేసి చూపించట్లేదు. ఓకే. నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి ఇది కూడా నిన్న మ్యాటీ జార్జెట్ శారీ. మ్యాటీ ఫినిషింగ్‌తో వస్తుంది అని చెప్పి ఈ శారీ కూడా చూపించాను. ఇలా వస్తుంది. సో, మీకు ఇందులో ఈ శారీలో చెప్పుకోవాలంటే కొన్నిట్లికి ఇదిగోండి ఇలా కాంట్రాస్ట్ వచ్చింది. కొన్నిట్లికి రన్నింగ్ వచ్చింది మేడం. దేనికి కాంట్రాస్ట్, దేనికి రన్నింగ్ అనేది తెలీదు నాకు. దేనికొస్తున్నాయో కూడా తెలీదు. దీనికి కాంట్రాస్ట్ వచ్చింది. ఒక మేడంకి రన్నింగ్ వచ్చింది. కానీ మేడం నాకు రన్నింగ్ కావాలి మేడం అని అన్నారు. సో, ఓకే. ఆవిడకి ఇంట్రెస్ట్ అలా ఉంది కదా అని నేను పొద్దున్న ఆవిడకి అలానే ఇచ్చేసాననమాట. సో, ఇది వచ్చేటప్పటికి మ్యాటీ. ఓకే. మ్యాటీ జార్జెట్ శారీ. ఇది కూడా బాగుంది. ఓకే. కావాలనుకున్న ఫాస్ట్‌గా గ్రాబ్ చేసుకోండి. బ్లౌజ్ వచ్చేటప్పటికి ఇలా పింక్. ఓకే. కాంట్రాస్ట్ వచ్చింది. ఏదన్నా రావచ్చు మేడం. మీరు సెలెక్ట్ చేసుకునే టైంకి నా దగ్గర పీస్ అవైలబుల్‌గా ఉండి దానిలో కాంట్రాస్ట్ వస్తే కాంట్రాస్ట్ ఇస్తాను. సెల్ఫ్ వస్తే సెల్ఫ్ ఇస్తాను. దానికి రెడీగా ఉంటేనే తీసుకోండి. ఎందుకంటే నాకు ఇదే కావాలి మేడం అంటే నేనేం చేయలేను. బికాస్ ఇదిగోండి నేను చూపించిన వీడియోలో కాంట్రాస్ట్ వచ్చింది. ఇప్పుడు ఒక సేమ్ బ్లౌజ్ చూపించాను. సేమ్ చూపించాను. చూడండి దీనికి కాంట్రాస్ట్ రాలేదు. దానికి కాంట్రాస్ట్ రాలేదు. రన్నింగ్ వచ్చింది. నిన్న చూపించిన వీడియోలో మాత్రమే మీకు కాంట్రాస్ట్ వచ్చింది. అది ఆవిడ అదృష్టం. మీ అదృష్టం. అంతే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా ఒక రమా గ్రీన్ షేడ్. ఇది కూడా బాగుంది. బాందిని ప్రింట్‌తో వచ్చింది. పెద్ద సైజ్ బాందిని ప్రింట్‌తో వచ్చింది. ఇది కూడా లాస్ట్ పీస్ ఉందండి. ఇవి కూడా మార్నింగ్ నుంచి చాలానే సేల్ చేశాను. ఇది కూడా లాస్ట్ పీస్ ఉంది. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. ఇది షిఫాన్ కాదు, జార్జెట్ కాదు. మిక్స్డ్ షిఫాన్ జార్జెట్. ఓకే. చాలా ఫాస్ట్‌గా చూపిస్తున్నాను. ఎందుకంటే ఆల్రెడీ చూసిన సారీస్ అని చెప్పి. సో, ఇది ఎవరికైనా జార్జెట్‌లో కావాలి, లైట్ కలర్, పేస్టల్ కలర్స్‌లో కావాలి అంటే తీసుకోండి. ఇది కూడా మంచి ఆప్షన్. మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా. సో, ఆల్రెడీ చూసారు. ఒకవేళ ఈ వీడియోస్ ఈ మేడం సరిగ్గా అంటే ఫస్ట్ టైమ్ చూసేవాళ్ళు, పాత వీడియో చూడని వాళ్ళకి నేను చెప్పేదేంటంటే, అంటే ఫాస్ట్‌గా చూపిస్తున్నారు, డిజైన్ ఓపెన్ చేయకుండా చూపిస్తున్నారు అనుకునే వాళ్ళు ప్రీవియస్ వీడియో నిన్న దీనికంటే ముందు ఒక వీడియో అప్‌లోడ్ చేశాను. అందులో చెక్ చేయండి. అందులో క్లియర్‌గా చూపించాను ఈ డిజైన్స్. ఎందుకు టైం వేస్ట్ అని నేను చూపించట్లేదు. సో, ఫస్ట్ నార్మల్‌గా చూపించేస్తున్నాననమాట. ఇలా ఉంటుంది. కంప్లీట్‌గా శారీ మొత్తం ఇలానే ఉంటుంది. బ్లౌజ్ ఇలానే ఉంటుంది. పళ్ళు కూడా రన్నింగ్ పళ్ళు వస్తుంది. ఓకే. నా కస్టమర్లందరికీ ఈ మధ్య బద్ధకం ఎక్కువైపోయింది. స్కిప్ కొట్టేస్తున్నారు. స్కిప్ కొట్టేసి క్వెషన్‌లు అడిగేస్తున్నారనమాట. అందుకోసమే ఫాస్ట్‌గా చూపిస్తున్నాను. సో, ఓపిక ఉన్న మేడమ్స్ క్లియర్‌గా చూడండి. ఓపిక లేని మేడమ్ స్కిప్ కొట్టేసుకోండి. నెక్స్ట్ ఈ కలర్ కూడా చూపించాను. ఇది కూడా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. ఒకసారి అక్కడ చెక్ చేయండి. ఇక్కడ మిస్ అయ్యారు అంటే క్లియర్‌గా లేదు అనుకుంటే ఎందుకులేండి ఒకసారి చూపించేస్తే అయిపోతది. ఇదిగోండి. ఓకే. ఇలా ఉంటుందన్నమాట. చాలా బ్యూటిఫుల్‌గా ఉంది డిజైన్. ప్యూర్ జార్జెట్‌లో ఉంది ఇది. 100% జార్జెట్ ఇది. విశాల్ బ్రాండ్ ఉంది ఇది. లక్ష్మీపతి లేదు. విశాల్ బ్రాండ్‌లో ఉంది. బావుంది పీస్. అంటే మంచి డిజైనర్ కాన్సెప్ట్ వచ్చింది సారీ. సో, కావాలనుకుంటే తీసుకోవచ్చు. అండ్ మస్టర్డ్ యెల్లో సారీ. ఇది కూడా నిన్న వీడియోలో చూపించాను. కాంట్రాస్ట్ రాదు. బట్ దీనిపైన పింక్ బ్లౌజ్ లాంటిది ఏస్తే చాలా బావుంటది. ఓకే. ఇది కాంట్రాస్ట్ రాదు. సెల్ఫ్ వచ్చింది. ఇది కూడా షిఫాన్ జార్జెట్ షిఫాన్ మిక్స్డ్ జార్జెట్‌లో వచ్చిందనమాట. షిఫాను, జార్జెట్ మిక్స్ అయ్యి వచ్చింది సారీ. కానీ షిఫాన్ అనగానే మీకు కొంచెం వేరే ఫ్యాబ్రిక్ ఫీల్ ఉంటది గదా! జార్జెట్ మిక్స్ అయినప్పుడు ఏమవుతుందంటే కొంచెం మీకు ఫ్యాబ్రిక్ క్వాలిటీ బావుంటుంది. మీకు వెయిట్ జేయడానికి కూడా బావుంటుందనమాట. ఓకే. ఇలా ఉంటుంది. మస్టర్డ్ యెల్లో షేడ్‌కి ఇలా వచ్చింది సారీ. కంప్లీట్‌గా సారీ ఇలానే ఉంటుంది. బావుంది సారీ ఇది. అండ్ ఇది. అయ్యో! ఇవి కూడా చాలానే సేల్ చేశాను మేడం. అసలు ఎన్ని సేల్ అయినాయంటే నిన్న వీడియోకి ఇదిగోండి.
ఇలా ఉంటుందన్నమాట. చాలా బాగుంది శారీ. ఇది కూడా ప్యూర్ జార్జెట్ అండ్ కంప్లీట్ గా డిజైనర్ కాన్సెప్ట్ శారీ ఇది. ఇదిగోండి మంచి డిజైనర్ కాన్సెప్ట్ లో వచ్చిన శారీ, చాలా బాగుంది. ఇది బ్లౌజ్ పీస్ యాక్చువల్ గా రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది అనమాట. చెప్పాను కదా అన్నిటికీ రన్నింగ్ బ్లౌజే. కొంగులు అనేవి మాత్రం 100%, 100 గా 200% ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే కొంగులు అనేవి రావు. బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ రావచ్చు, రన్నింగ్ రావచ్చు. అది మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు నా దగ్గర ఉన్న పీసెస్ లో ఉంటే కాంట్రాస్ట్ ఇస్తాను, లేదంటే రన్నింగ్ ఇస్తాను. అండ్ నెక్స్ట్ ఇదిగోండి, ఇది కూడా చాలా 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 బాగుంది సారీ. మంచి పార్టీ వేర్ లుక్ ఉంటుంది. నైట్ నైట్ టైం కూడా మీరు మంచిగా కట్టుకోవచ్చు. లైక్ ఇది పార్టీ అంటే ఫ్రాక్ లాగా డిజైన్ చేయించుకున్నారు అంటే కూడా మంచి హ్యాపీగా నైట్ టైం కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంది సార్. అదే లైవ్ లో చూస్తున్నారు కదా, మంచి షైనింగ్ ఉంది, కంప్లీట్ గా జార్జెట్ ఉంది, చాలా బాగుంది. కలర్ మీకు ఈ కలర్స్ ఏంటో మంచిగా ఉన్న కలర్స్ కొంచెం లైట్ గా పడుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా ప్రీవియస్ వీడియోలో చూసారు, ప్యూర్ జార్జెట్. ఇది పింక్ కాదు, రెడ్ కూడా కాదు, ఒక టైప్ ఆఫ్ పీచ్ కలర్. చాలా డార్క్ గా పడింది వీడియోలో. సో అంత డార్క్ ఎక్స్పెక్ట్ చేయకండి, కానీ డార్క్ ఉంటుంది బట్ వీడియోలో కనిపించినంత డార్క్ అయితే ఉండదు. దానికంటే కొంచెం డార్క్ ఉంటుంది, లైట్ గా ఉంటుంది. ఓకే, ఇలా ఉంటుంది. సో దీనికి కూడా రన్నింగ్ పళ్ళు, రన్నింగ్ బ్లౌజ్, చాలా బాగుంది సార్. ప్యూర్ జార్జెట్ లో ఉంది ఇది కూడా. నా ఇంటెన్షన్ ఏంటంటే నేను చూపించేసినవి ఫస్ట్ చూపించేస్తే ఇప్పుడు కొత్తవి చూపించవచ్చు, ఆ కొత్త డిజైన్స్ మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది అనేది నా ఇంటెన్షన్ అనమాట. సో ఇదిగోండి, ఇది కూడా చాలా బాగుంది మేడం సారీ. కొంచెం ఎల్లో షేడ్ కలర్ఫుల్ గా ఉంది సారీ. ఇది పైన రమా గ్రీన్ షేడ్ లో మీరు పింక్ కానీ రమా గ్రీన్ షేడ్ కానీ పేరప్ చేసుకున్నారు. బ్లౌజ్ అంటే అదిరిపోతుంది. చాలా 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 ఎక్సలెంట్ పీస్ ఇది. ప్యూర్ జార్జెట్, అసలు వేరే మాట చెప్పుకోనక్కర్లేదు, అంత బాగున్నాయి జార్జెట్. చూడండి ఎంత బాగుందో. ఈ డైలీ వేర్ సారీస్ లో మనం ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మేడం? ఇంత కలర్ఫుల్ గా ఒక సారీ కడుతున్నాము డైలీ వేర్ లో అంటే చూసే వాళ్ళకి ఎంత కన్నులకి ఇంపుగా ఉంటుందో చూడండి, ఎంత బాగుందో చూడండి. ఒక మంచి పింక్ కలర్ పేరప్ చేసుకున్నారు అంటే ఎక్సలెంట్ ఉంటుంది మేడం. ఇది కట్లు కూడా మీకు లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి కనిపించవు. సో మీరు టైలర్ తో చెప్పి చేయించుకోండి. టైలర్స్ అందరికీ తెలిసే ఉంటది, చిన్న ముక్క ఎప్పుడు కట్టు చెంగుకి వేయాలి, పెద్ద ముక్క ఎప్పుడు కుచ్చుల సైడ్ వేసుకోవాలి అనేది, పళ్ళు సైడ్ రావాలి అనేది. సో అదొక్కటి చెప్పేయించుకోండి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ నుంచి నేను చూపించే శారీస్ అన్నీ కూడా కొత్త స్టాక్ అండి. మీరు ప్రీవియస్ వీడియోలో చూడలేదు ఈ స్టాక్, ఇప్పుడు చూపిస్తాను. ఎన్నో లేవు, ఒక 10-15 వెరైటీస్ ఉంటాయేమో, కానీ బాగున్నాయి. అంటే లుక్ వైజ్ కానీ చాలా వైబ్రెంట్ కలర్స్ బాగా అనిపించినాయి నాకు. సో మీకు ఎప్పుడెప్పుడు చూపించాలా అన్నట్టుంది. ఇది నేను చెప్పాను కదా కొన్ని షిఫాన్ వస్తాయని, ఇది మిక్స్డ్ షిఫాన్ జార్జెట్. బాగుంది ఇది పీస్, కలర్ఫుల్ పీస్. చాలా బాగుంది కలర్ కదా, వైట్ కలర్ కొంచెం ఇట్లా జిగ్జాగ్ స్టైల్లో వస్తుంది మీకు. ఎల్లో, స్కై బ్లూ అండ్ రాయల్ బ్లూ షేడ్, చాలా చాలా బాగుంది సారీ. అంటే ఏమంటారు, కలర్ఫుల్ ఉన్నాయి. ఇదనే కాదు మేడం, ఇప్పుడు చూపించే ప్రతి సారీ కూడా కలర్ఫుల్ సారీస్ చూపించాను ఇప్పటి వరకు. ఇదిగోండి, ఇది బ్లౌజ్ పీస్. సో బ్లౌజ్ ఇలానే వస్తుందని మాత్రం నేను గ్యారంటీ ఇవ్వలేను, వేరే దాంట్లో రన్నింగ్ కూడా రావచ్చు. మళ్ళీ మేడం మీరు వీడియోలో రన్నింగ్ చూపించలేదు, కాంట్రాస్ట్ చూపించారు, నాకు రన్నింగ్ ఇచ్చారని మాత్రం దయచేసి అడగండి ప్లీజ్. ఎందుకంటే కష్టం అవుతుంది నాకు. ఏది నేనే ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నానండి, నేను అసలు గెస్ట్ చేయలేకపోతున్నాను ఎందులో వస్తున్నాయి ఎందులో రావట్లేదు అనేది. నేను గెస్ట్ చేయలేకపోతున్నాను. కొన్నిట్లో కాంట్రాస్ట్ వస్తున్నాయి, కొన్నిట్లో రన్నింగ్ వస్తున్నాయి. సో మీకు నచ్చినవి బుక్ చేసుకోండి, ఎందుకంటే దీనిలో బలవంతం లేదు, నేను చెప్పే ఇస్తున్నాను కాబట్టి అది మీ ఇష్టము. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి జార్జెట్ ఇది, దీనిపైన మీకు ఫాయిల్ ప్రింట్ వస్తుంది. చాలా బాగుంది మేడం, కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ సారీ. ఇది సింగిల్ పీస్ ఉంది, ఇంకొకటి ఆల్రెడీ ఒక పీస్ ఒక మేడం కేసాను, ఇంకొక పీస్ అవైలబుల్ గా ఉంది. ఓకే, ఇదిగోండి చాలా బాగుంది. ఇదిగోండి ఇలా మీకు షైనీ ఫాయిల్ ప్రింట్ వస్తుంది, కట్టుకుంటే బాగుంటుంది. దీనిపైన ఒక గోల్డ్ కలర్ బ్లౌజ్ పేరప్ చేసుకుంటే చాలా బాగుంటది ఈ కైండ్ ఆఫ్ సారీ. అండ్ ఇది డార్క్ రమా గ్రీన్ షేడ్ కూడా కాదు,
ఒక డిఫరెంట్ బ్లూ షేడ్ ఇది చెప్పడానికి అసలు ఇది టీల్ బ్లూ ఓకే ఇలా ఉంటుంది. సో కంప్లీట్ గా శారీ మొత్తం ఇలానే ఉంటుందండి. రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. సారీ దీనికి రన్నింగ్ బ్లౌజ్ రాలేదు, అదే చెప్పాను కదా వేరే మేడం కేసింది రన్నింగ్ వచ్చింది. ఇంకోటి బ్లౌజ్ ఇది కాంట్రాస్ట్ అంటే ప్లెయిన్ వచ్చింది. ఓకే సెల్ఫ్ లోనే బట్ ప్లెయిన్ వచ్చింది, సెల్ఫ్ కలర్ ప్లెయిన్ వచ్చింది. గెస్ట్ చేయడం కొంచెం కష్టంగానే ఉంది, అయినా కూడా మీకోసం నేను ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు అసలు ఈ సారీ నాకు చాలా చాలా నచ్చింది. నా దగ్గర పింకులు చాలా అయిపోయినాయి, లేకపోతే ఇది కూడా పెట్టుకునేదాన్ని, అంత బాగా నచ్చింది. కలర్ కాంబినేషను వెరీ డిఫరెంట్ కలర్ఫుల్ కాంబినేషన్, నిజంగా చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి. అంటే ఒక డార్క్ రెడ్, ఇది మిర్చి రెడ్ ఉంది. ఇది మంచి పండు మిరపకాయ కలర్ మీకు మధ్యలో కనిపించదు. మీకు వీడియోలో ఏ కలర్ కనిపిస్తుందో నాకు తెలీదు, బట్ ఇది పండు మిర్చి కలర్ రెడ్ అన్నమాట. ఒక నిమిషం ఉండండి, వీడియోలో చూసి చెప్తాను మీకు. ఓకే మీకు వీడియోలో కొంచెం డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్ కనిపిస్తుంది, బట్ నేను చెప్తున్నాను టొమాటో పండు మిర్చి కలర్ అన్నమాట ఇది కలర్. ఇది వచ్చేటప్పటికి పింక్, ఒక డార్క్ పింక్, ఇది బేబీ పింక్, అండ్ ఈ మధ్యలో ఉన్నది స్కిన్ కలర్. ఓకే ఇలా కాంబినేషన్ వచ్చింది. సో ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నోరు పడిపోయేలాగా, మీరు మాత్రం వెళ్ళేటప్పుడు ఒక లైక్ మాత్రం కొట్టకుండా వెళ్ళిపోండి. సరే చూడండి ఇలా ఉంటుంది అనమాట శారీ మొత్తం, చాలా బాగుంది. బ్రైట్ గా కనిపించాలి, నేను అంటే బ్రైట్ కలర్స్ వేస్తాను అనుకున్న వాళ్ళు తీసుకోండి, బాగుంటుంది కలర్. అదిగోండి చాలా బాగుంటుంది. ఈవెన్ దో మీరు ఎక్కువ ఫ్లేయర్ పెట్టించుకొని ఫ్రాక్ లాగా కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒక మంచి డిజైనర్ కాన్సెప్ట్ అవుతుంది అనమాట ఫ్రాక్. ఓకే ఇలా ఉంటుంది, చాలా చాలా బాగుంది. సో అస్సలు మిస్ చేసుకోకండి. ఇవి లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి, ఒక 10 పీసెస్ ఉన్నాయి. చూద్దాం ఎవరు బుక్ చేసుకుంటారో, కానీ బుక్ చేసుకున్న వాళ్ళు మాత్రం లక్ అండి. చాలా బాగుంది, ఫ్యాబ్రిక్ వైజ్ డిజైన్ వైజ్ చాలా చాలా బాగుంది. ఓకే ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ రాలేదు, సారీ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. ఆపోజిట్ బ్లౌజ్ అంటూ ఏం లేదు. మీ దగ్గర రెడ్ ఉంటే కూడా వేసుకోవచ్చు, పింక్ ఉన్నా కూడా వేసుకోవచ్చు, బట్ రెడ్ వేసుకోండి, చాలా బాగుంది, చాలా బాగుంది సారీ. ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది గ్రీన్ షేడ్, కొంచెం డిఫరెంట్ గా ఉంది సారీ. ఇలా ఉంటుంది. ఇది సింగిల్ పీస్ ఉందండి, ఇంకా సింగిల్ పీస్ ఉంది. ఇది వేరే మేడం బుక్ చేసుకున్నారు సారీ, బట్ చూపిస్తున్నాను. ఇంకో పీస్ ట్రై చేస్తాను ఉంటే తెప్పించడానికి. బాగుంది సారీ. ఇది ఇంకో పీస్ ఉంది, ఇది ఇంకో పీస్ ఉంది మేడం, ఇది ఇంకొక పీస్ ఉంది. సారీ ఇది ఆల్రెడీ ఒక మేడంకి అయిపోయింది, బుక్ చేసుకున్నారు. ఇంకొక పీస్ ఉంది, సారీ. ఇదిగోండి ఆవిడ వీడియో నేను షార్ట్ పెట్టాను, షార్ట్ లో చూసి సెలెక్ట్ చేసుకున్నారు ఈ సారీ. ఇంకొక పీస్ అవైలబుల్ గా ఉంది. ఓకే ఇది గ్రీన్ షేడ్, మొత్తం డిఫరెంట్ ప్యాటర్న్, బంచెస్ వస్తాయి అనమాట, ఫ్లవర్ బంచెస్ తో వస్తుంది డిజైన్, ఆల్ ఓవర్ డిజైన్ ఇలానే ఉంటుంది, ఇలా ఉంటుంది. సో దీనికి రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది, రన్నింగ్ పళ్ళు వచ్చింది. ఓకే ఫాస్ట్ గా బుక్ చేసుకోండి, చాలా ఫాస్ట్ గా. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది గ్రీన్ షేడ్, ఇది కూడా చాలా గ్రీన్ షేడ్స్ ఉన్నాయి. ఇది కూడా ఇందాక మీకు జిగ్జాగ్ టైప్ లో చూపించాను కదా, అది ప్యూర్ జార్జెట్ లో వస్తే, ఇది కొంచెం మిక్స్డ్ షిఫాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది అనమాట, మిక్స్డ్ వచ్చింది. బట్ డిజైన్ వైజ్ అయితే బాగుంది. పెసర గ్రీన్ కి రమా గ్రీన్ షేడ్ లో వచ్చింది కలర్ కాన్సెప్ట్, బాగుంది కలర్ కాంబినేషన్, బాగుంది, డిజైన్ కూడా బాగుంది. సో ఇది బ్లౌజ్, రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. కింద వైట్ కలర్ మ్యాట్ ఉండడం వల్ల మీకు ఏమైతుందంటే కలర్స్ తేలిపోయినట్టు కనిపిస్తున్నాయి, అందుకే డబల్ వేసి చూపించాల్సి వస్తుంది. ఇదిగో ఇలా ఉంది కలర్, రమా గ్రీన్ ఇందాక చూసారు కదా, అదే సేమ్ డిజైన్, మీకు ఫ్యాబ్రిక్ కొంచెం చేంజ్ అవుతుంది. అదేమో ప్యూర్ జార్జెట్ వచ్చింది, ఇది మిక్స్డ్ జార్జెట్ అంటే షిఫాన్ మిక్స్డ్ జార్జెట్ వచ్చింది అనమాట, కానీ బాగుంది సారీ. సో ఇలా ఉంటుంది అనమాట. ఫ్రాక్ పర్పస్ చాలా బాగుంటాయండి ఈ సారీస్. ఎవరైనా టైలర్స్ ఉన్నారు అంటే హ్యాపీగా స్టిచ్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇంకొకసారి వచ్చేటప్పుడు ఇంకా గ్రీన్ లో లేవా, సరే వేరే చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది మేడం, ఇది కొంచెము వీడియోలో డార్క్ అనిపించింది, బట్ ఇది కొంచెం
వీడియో కంటే కొంచెం లైట్ కలర్. ఓకే, బట్ ప్యూర్ జార్జెట్స్ లో ఉన్నాయి. ఇది కూడా బాగుంది. కంప్లీట్ గా శారీ వచ్చేటప్పటికి ఒక లైన్స్ అన్నమాట. చాలా చాలా బాగుంది శారీ. అంటే ఆరెంజ్ నాకు నచ్చదు. బేసిక్ గా ఆరెంజ్ నేను ఎక్కువ కట్టను. అయినా కూడా కొన్ని ఆరెంజెస్ ఏంటంటే డీసెంట్ లుక్ క్రియేట్ చేస్తాయి ఆ ప్యాటర్న్ తో. బాందిని ప్రింట్ చూసుకుంటే ఇలా క్రాస్ వచ్చింది మీకు. బాందిని డిజైన్ వచ్చింది చూడండి. ఈ ఫ్లవర్ డిజైన్ బాందిని వచ్చింది. అండ్ విత్ లైన్స్ అన్నమాట. క్రాస్ లైన్స్ వచ్చినాయి. చాలా బాగుంది. డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్ అన్నమాట. బాగుంది సారీ. బట్ మీకు వీడియోలో కొంచెం డార్క్ గా అనిపిస్తుంది. నేను షార్ట్ లో చూసాను. ఇది కొంచెం డార్క్ కనిపిస్తుంది. బట్ డార్క్ లేదు. ఇది కొంచెం లైట్ ఉంది. మీకు డార్క్ కనిపిస్తుంది కదా, దానికంటే కొంచెం లైట్ కలర్ చేసుకోండి. ఓకే, అలా ఉంటుంది. నాకు కనిపించినంత వరకు నేను ప్రతిదీ చెప్తున్నానండి. కలర్ నేను చూసినంత వరకు నేను అదే చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి చెప్పేది, ప్లీజ్ మేడం దయచేసి వీడియోస్ లో మీకు ఏదైతే కనిపిస్తుందో ఇదే కన్ఫర్మ్ పక్కా కలర్ అని మాత్రం ఫిక్స్ అవ్వద్దు. నేననే కాదు మేడం, ఈవెన్ మీరు వేరే వేరే వాళ్ళది తీసుకున్నా కూడా ఇదే ప్రాబ్లం వాళ్ళకి కూడా. అందుకే వాళ్ళు నోట్ అని పెట్టి రాస్తారు. కలర్స్ మేబీ కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో నేను చెప్తున్నాను. ఓకే, ఇది కూడా పెసర గ్రీన్ కలర్, ప్యూర్ జార్జెట్, స్పంజ్ జార్జెట్. భలే ఉంది ఫ్యాబ్రిక్ అయితే. డిజైన్ కూడా కొంచెం టిపికల్ డిజైన్. చాలా బాగుంది డిజైన్, డిఫరెంట్ గా ఉంది. ఓకే, పెసర గ్రీన్ షేడ్ అండి. ఇది బేస్ వచ్చేటప్పటికి పెసర గ్రీన్ షేడ్, దీనిపైన ఆరెంజ్ బ్లూ ఆ డిజైన్ తో రన్ అయింది. సో రన్నింగ్ బ్లౌజ్ అండ్ రన్నింగ్ పళ్ళు. బాగుంది, డిజైన్ బాగుంది. ప్యూర్ 100% జార్జెట్ ఇది. ఇప్పటి వరకు మీకు చూపించిన అన్ని జార్జెట్సే. దీనిలో ఎక్కడన్నా షిఫాన్ మిక్స్ అయింది కాబట్టి నేను షిఫాన్ మిక్స్ మేడం అని క్లియర్ గా చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇందులో ఒక 50 సారీస్ అవైలబుల్ గా ఉంది. మీరు 50 చీరలు ఆర్డర్ పెట్టుకున్నా కూడా ఇమ్మీడియట్ గా ఇవ్వగలుగుతాను. అంత స్టాక్ అవైలబుల్ గా ఉంది. పర్టికులర్ గా ఈ కలర్, ఎందుకంటే చాలా రన్నింగ్ కలర్ అంట. సో స్టాక్ ఎక్కువ ఉంది అని చెప్పేసి మా వెండర్స్ చెప్పారు. సో కలర్స్ కావాలి అంటే ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు. ఇందులో ఒక 50 సారీస్ అన్న, అంటే హోల్సేల్ వాళ్ళ కోసం చెప్తున్నా. ఎవరైనా ఇంటికాడ సేల్ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. ఒక 10 సారీస్ కావాలన్నా కూడా ఇవ్వగలుగుతాను. ఓకే, మీకు చూసుకుంటే లావెండర్ షేడ్ బేస్ వచ్చేటప్పటికి లావెండర్, పర్పుల్ అండ్ రెడ్, ఒక మిర్చి రెడ్ కూడా కాదు ఇది, ఒక టైప్ ఆఫ్ పీచ్ రెడ్ ఇది. తర్వాత పింక్ కలర్, బేబీ పింక్ కలర్. ఇట్లా ఈ కాంబినేషన్ లో మీకు సారీ మొత్తం ఇలా రన్ అవుతుంది అనమాట. బాగుంది, ఇది కూడా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. లాస్ట్ వీడియోలో నేను చూపించలేదు, బట్ ఇప్పుడు కొత్త వీడియో కాబట్టి ఇందులో యాడ్ అయిన కలర్స్ ఇవి. కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. ప్యూర్ జార్జెట్, ప్యూర్ జార్జెట్. నెక్స్ట్ కలర్ వచ్చేటప్పటికి ఇది హాఫ్ అండ్ హాఫ్ జార్జెట్ ఫ్యాబ్రిక్ వచ్చింది. ఇది ఇది విశాల్ లో ఉందండి. విశాల్ బ్రాండ్ లో ఉంది సారీ. లక్ష్మీపతి కాదు, ఇది విశాల్ బ్రాండ్ లో వచ్చింది. బాగుంది సారీ. హాఫ్ అండ్ హాఫ్, ఒక హాఫ్ ఏమో ఇలా పింక్, ఒక హాఫ్ ఏమో ఇలా వచ్చింది అనమాట. ఓకే, ఇలా వచ్చింది. సో కావాలి అనుకున్న వాళ్ళు ఇలానే గ్రాప్ చేసుకోండి. చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు ఏం చూపించాలా అని చూస్తున్నాను. కలర్ కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒక్కదాని వెనకాల ఒకటే పేస్టల్ కలర్స్ చూపిస్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని. అండ్ రెడ్, ఇందులో 50 పీసులు కావాలన్నా ఇస్తా. ఇది కూడా చాలా స్టాక్ అవైలబుల్ గా ఉంది. సో కొన్ని అయితే అవైలబుల్ గా ఉంటున్నాయండి, కొన్ని అయితే తొందరగా దొరకట్లేదు. అంటే తక్కువ రావడం వల్ల, తొందరగా అయిపోవడం వల్ల అట్లా లిమిటెడ్ అన్నమాట. ఇవి కూడా మంచి డిజైన్ వచ్చింది. ఇది కొత్త డిజైన్ వచ్చింది అనమాట. ఇది కొత్త డిజైన్ యాడ్ అయింది. ఇదిగో. మీకు లైన్ లో బాందిని వస్తుంది ఒక లైన్ మాత్రం ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది. మళ్ళీ ఫ్లోరల్ డిజైన్, బాందిని, అలా లైన్స్ అన్నమాట. బాగుంది ఇది కూడా సారీ. ఓకే, సారీ ఇది కూడా చాలా చాలా బాగుంది. ఫుల్ ఫాలింగ్ మెటీరియల్స్ ఉన్నాయి ఇవన్నీ. ఇగో
చాలా బాగుంది సారీ. ఎవరికైనా రెడ్ బాందిని కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. అది కూడా డిఫరెంట్ ప్యాటర్న్ లో కావాలి. ఎవ్రీ టైం మీరు బాందిని అనేది డాట్స్ డాట్స్ రావడం అలా చూస్తారు కదా, కానీ ఈ సారీ బాందినిలో మీకు ఫ్లోరల్ ప్రింట్ కూడా యాడ్ అయింది. సో ఎప్పుడు బాందిని అనగానే మొత్తం అంతా బాందిని ప్రింట్ అట్లా లేదు, వేరే కైండ్ ఆఫ్ డిజైన్, అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్ ఇది. ఫ్లోరల్ ఫ్లోరల్ బాందిని అలా వచ్చింది అనమాట లైన్స్ తో. సో ఎవరైనా డిఫరెంట్ గా ట్రై చేయాలి రెడ్ లో అనుకుంటే ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. నెక్స్ట్ కలర్ మేడం, ఈ కలర్ చూడగానే నాకు కాలమ్ డిజైన్ గుర్తుకొచ్చింది. ఇప్పుడు బాగా రన్నింగ్ లో ఉన్న కాలమ్ డిజైన్ గుర్తుకొచ్చింది. ఎందుకంటే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు బాగా రన్నింగ్ అంటే కాలమ్ డిజైన్ శారీస్ అవి రన్నింగ్ ఉన్నాయి కదా, దానికోసమే ఈ శారీ తీసుకున్నాను అనమాట. ఈ డిజైన్ తీసుకున్నాం. అంటే మొత్తం కోలం వచ్చిందని కాదు కానీ, ఇగోండి ఇక్కడ చుక్కలు ఇలా కోలం లాగా అనిపించింది, కోలం డిజైన్ లా అనిపించింది అనమాట. ఇక్కడ ఇక్కడ మనం ముగ్గు చుట్టూ వేస్తాం కదా డిజైన్స్, ఆ డిజైన్స్ వచ్చినాయి. సో కొంచెం కాలం డిజైన్ లా అనిపించి, అండ్ దట్టు కలర్ఫుల్ గా ఉంది సారీ. సో తీసుకున్నాను అనమాట. రమా గ్రీన్ కి ఎల్లో, మస్టర్డ్ ఎల్లో షేడ్ లో వస్తుంది. ఇది కూడా బాగుంది సారీ. సో చాలా బాగుంది సారీ, కలర్ కాంబినేషన్ బాగుంది. సో రన్నింగ్ పళ్ళు, రన్నింగ్ బ్లౌజ్. ఓకే, రన్నింగ్ పళ్ళు అండ్ రన్నింగ్ బ్లౌజ్. ఇది కొత్త డిజైన్ అండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి పీచ్ కలర్. ఇది పీచ్ పింక్ కాదు, మీకు వీడియోలో పింక్ కనిపిస్తుంది నాకు తెలుసు, కానీ ఇది పీచ్ పింక్ కాదు. ఓకే, ఇది మీరు చూసుకుంటే బ్రాసో లైన్స్ వచ్చినాయి అనమాట సారీలో. మైల్డ్ గా బ్రాసో లైన్స్ వచ్చినాయి. సారీ బాగుంది. రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. సో కంప్లీట్ గా సారీ వచ్చేటప్పటికి మీకు ఇలా ఉంటుంది. ఇది రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి. ఎవరికైనా రన్నింగ్ బ్లౌజ్ అంటే, సారీ రన్నింగ్ బ్లౌజ్ అంటున్నా, రన్నింగ్ బ్లౌజ్ రన్నింగ్ కొంగు వచ్చింది. సో ఎవరికన్నా ఆ పీచ్ కలర్ లో సారీ కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఇది పీచ్ కలర్ డిజైన్ చూసుకుంటే మీకు ఇది ఎల్లో, మ్యాంగో ఎల్లో షేడ్. మీకు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో మీకు కొంచెం డార్క్ పీచ్ షేడ్ లో ఇలా ప్రింట్ లా వచ్చింది. ఇది ప్రింట్ కాదు, వీవింగ్ లో వచ్చింది. ఇలా ఉంటుంది అనమాట. కంప్లీట్ గా సారీ అంతా ఇలానే ఉంటుంది. మీరు బ్యాక్ నుంచి చూసుకుంటే ఇదిగోండి బ్రాసో లైన్ కనిపిస్తుంది కదా, ఇలా బ్రాసో లైన్స్ వచ్చినాయి. కంప్లీట్ గా సారీ మొత్తం బ్రాసో లైన్స్ ఉంది. చిన్న లైన్స్, పెద్ద లైన్, చిన్న లైన్స్, మల్టిపుల్ లైన్స్ చిన్నవన్నీ, పెద్ద లైన్ ఒకటి ఉందన్నమాట. సో ఇలా ఉంది. సో ఇది కూడా కొత్త డిజైన్. ఇది కూడా నేను ప్రీవియస్ వీడియోలో చూపించలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ చూసారు కదా, ఇది చూపించాను. ఇవి కూడా మల్టిపుల్ పీసెస్ అవైలబుల్ ఉన్నాయని చెప్పాను. సో నచ్చిన వాళ్ళు గ్రాబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అనదర్ పీచ్ కలర్. ఇది కూడా డిఫరెంట్ గా ఉంది డిజైన్. ఇది విశాల్ బ్రాండ్ లో ఉందండి. విశాల్ బ్రాండ్ అని ఎందుకు మెన్షన్ చేస్తానంటే, కొంచెం లక్ష్మీపతి బ్రాండ్ కన్నా కూడా విశాల్ బ్రాండ్ సాఫ్ట్ గా అనిపిస్తుంది క్లాత్ నాకు. అంటే నేను లైవ్ లో చూస్తున్నాను కదా, సో ఎక్కువ ఫ్యాబ్రిక్స్ పట్టుకుంటున్నాను కదా, సో పట్టుకున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, లక్ష్మీపతిలో కన్నా కూడా విశాల్ బ్రాండ్ లో ఎక్స్ట్రా సాఫ్ట్ వస్తుంది క్లాత్ అనేది. జార్జెటే, కానీ ఎందుకో ఇంకా ఇంకా సాఫ్ట్ అనిపిస్తున్నాయి కొన్ని సారీస్. సో అట్లా అన్ని సేమే ఉంటాయి, ప్రైస్ వైజ్ కానీ జార్జెట్ ఉంటుంది, లెంత్ కానీ కటింగ్ అన్ని సేమ్ ఉంటాయి. కాకపోతే కొన్ని ఫ్యాబ్రిక్స్ ఎట్లా అంటే ఎక్స్ట్రా సాఫ్ట్ గా అనిపిస్తుంది, అంటే స్పన్ మిక్స్ అయిన ఫ్యాబ్రిక్స్ లా అనిపిస్తుంది అనమాట. సో విశాల్ బ్రాండ్ చాలా తక్కువ దొరుకుతాయి. దొరికినాయి అంటే మాత్రం హ్యాపీగా తీసుకోవచ్చు. సో సారీ వచ్చేటట్టుకి ఇలా మంచి పీచ్ షేడ్. ఒకప్పుడు నేను ఈ లైన్స్ కోసం ఓన్లీ, ఈ సారీ కాదు, ఈ ప్రింట్ కాదు, ఓన్లీ ఈ లైన్స్ ఉన్న ఇలా ఇలా లైన్స్ ఉన్న సారీ కోసం చాలా వెతికాను, బట్ నాకు దొరకలేదు. కానీ ఇప్పుడు వచ్చింది, బట్ నేను అనుకున్న ప్రింట్ కాకుండా ఎక్స్ట్రా ప్రింట్ వచ్చింది అనమాట. సో ఎవరికైనా ఇలా లైన్స్ లో కావాలంటే తీసుకోవచ్చు, బాగుంటుంది సారీ. ఈ లైన్స్ లుక్ వస్తారు అనమాట, సన్నగా కనిపిస్తారు, హైట్ కనిపిస్తారు ఇలాంటి లైన్స్ ఉన్న సారీస్ లో. చూడండి ఇలా ఉంటుంది సారీ. సో సారీలో చూసుకుంటే మీకు ఇలా ప్రింట్ వస్తుంది అనమాట. ఓకే, ఇది రెడ్ కలర్, ఈ లైన్స్ వచ్చేటప్పుడు క్రీమ్. సో రన్నింగ్ బ్లౌజ్ అండ్ రన్నింగ్ పళ్ళు, రన్నింగ్ బ్లౌజ్, రన్నింగ్ పళ్ళు. వీడియోలోనే మడత పెట్టాలా మేడం అని అనుకోకండి, నేను వేసేటప్పుడు అటు ఇటు పడిపోతున్నాయి, బ్లౌజులు అటు ఇటు మిక్స్ అయిపోతున్నాయి, ఇబ్బంది అవుతుంది. సో అందుకే వీడియోలోనే మీరు చూస్తుండగానే మడత పెడుతున్నాను.
నెక్స్ట్ వచ్చేటప్పటికి మేడం ఇంకొకటి బార్గెనింగ్ చేయొద్దు మేడం. చాలా మంది నన్ను చాలా అంటే ఎంత చెప్పినా గూడా ఎందుకు మేడం నన్ను బార్గెనింగ్ చేస్తారు? అట్లా బార్గెయిన్ చేసి నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నారండి. దయచేసి బార్గెయిన్ చేయకండి. ఎందుకంటే నేను చాలా లో మార్జిన్‌తోనే సేల్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి మంచి ఫ్యాబ్రిక్ ఇప్పుడు నాకు నచ్చిన ఫ్యాబ్రిక్ తెచ్చి మీ మీదేసేసి ఇది అదే ఫ్యాబ్రిక్ అని నేనైతే మీకు చెప్పట్లేదు. నేను ప్యూర్ మంచి ఫ్యాబ్రిక్సే తీసుకొచ్చి ఇస్తున్నాను. అండ్ దట్ టూ బడ్జెట్ రేంజ్‌లోనే ఇస్తున్నాను. ఇంకొకటేంటంటే ప్రతిసారి నేను చెప్తాను. ఇది మా ఓన్ హౌస్ అండి. ఇంకొకటి కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో షాప్ ఉంటుంది. నేను ఇంట్లోనే సేల్ చేశానని చాలా సార్లు చెప్పాను. మళ్ళీ కూడా చెప్తున్నాను. నేను సేల్ చేసేది ఇంట్లోనే అనమాట. సో, నేను రెంట్ కట్టాలి, లేకపోతే ఆ రెంట్ మీ మీదే అంటే ఉంటది కదా! రెంట్ అమౌంట్ రావాలి. అవి కూడా మీ మీదేయాలి. లేకపోతే నాకు వర్కర్స్ ఉన్నారు అనే ప్రాబ్లమ్ కూడా లేదు. నా దగ్గర వర్కర్స్ ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే హ్యాండిల్ చేసుకుంటాను. సో, అది కూడా లేదనమాట. సో, లో మార్జిన్ అంటే ఇప్పుడు నాకొచ్చిన దానిపైన నేను యాడ్ చేసుకొని ఇవన్నీ కట్టాలి అంటే యాడ్ చేసేదాన్ని. నాకు అవసరం లేదు. నాకొచ్చిన దాని మీద కొంచెం మార్జిన్ వచ్చినా చాలు అనే కాన్సెప్ట్ మీదనే నేను సేల్ చేస్తున్నాను. సో, నచ్చిన వాళ్ళు తీసుకోండి. లేదంటే స్కిప్ చేసేసేయండి. నేను చెప్పేది బార్గెనింగ్ చేసే వాళ్ళ కోసం. అదర్ దాన్ థాట్ రిమైనింగ్ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చాలా స్వీట్ నాకు తెలుసు. ఎందుకంటే ఎప్పుడన్నా ఒక్కసారి మేడం అమౌంట్ తక్కువ అవుతున్నాయి. ఇంత అమౌంట్ ఏసేస్తాను. ఇంకా చాలామంది మేడమ్స్ తెలుసా ఒక రూ. 70 తక్కువైనా కూడా మేడం రూ. 70 ఏసేస్తానండి. ఒక రేపు ఆర్ ఎల్లుండిలో ఏసేస్తా. అవి వేసినాక పార్సల్ వేయండి అని అంటారు. సో, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో, వాళ్ళందరికీ చాలా చాలా థాంక్స్. ఇంకెవరైతే బార్గెనింగ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రం దయచేసి చేయకండి. మీకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా అంటే వేరే ఛానల్స్ చెక్ చేసుకోండి. అంటే లైక్ యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాగ్రామ్‌లో గానీ చెక్ చేసుకోండి. మీకక్కడ మీకు నచ్చేలాగా మీకు రీజనబుల్‌గా ప్రైజెస్ ఉన్నాయి. మీకు నచ్చినాయంటే అక్కడే తీసుకోండి మేడం. ఎందుకంటే ఎవరైనా సేల్ చేసేది వాళ్ళకొక రూపాయి రావాలని సేల్ చేస్తారు. కొనేవాళ్ళు ఎట్లా ఆలోచిస్తారంటే మనకొక రూపాయి తక్కువ పడాలని ఆలోచిస్తారు. సో, ఈ 2 సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే బిజినెస్ అనేది జరుగుతదనమాట. సో, మీకు నచ్చితేనే తీసుకోండి. నచ్చలేదు అంటే వేరే ఛానల్‌లో మీకు ఎక్కడ నచ్చుతుందో అక్కడ తీసుకోండి. వేరే కస్టమర్స్ ఇప్పుడు నా కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హ్యాపీగా ఏ టైం అయినా కాల్ చేసుకోండి మాట్లాడతాను. అలా అని చెప్పి 12 గంటలకు కాల్ చేయకండి దయచేసి. 12 లాస్ట్ 10:30, 11 వరకు కాల్ తీసుకుంటానండి. తర్వాత మార్నింగ్ 9 నుంచి కాల్స్ తీసుకుంటాను. కొంతమంది మేడమ్స్ ఏంటంటే పాపం నాకు తెలిసి అంటే ఆ టైంలో చూస్తారేమో, ఆ టైంలో టైం దొరుకుతదేమో పొద్దున్నే కాల్ చేస్తారు 4:00కి, 2:00 కూడా కాల్ చేస్తారు. సో, నేనేం చెప్పాలో తెలీదు. ఏమనాలో తెలీదు. వాళ్ళకి నచ్చింది కాబట్టి కాల్ చేశారు. ఓకే. మన ప్రోడక్ట్ నచ్చింది కదా అని కాల్ చేశారు అని హ్యాపీ ఫీల్ అవ్వాలా? నిద్ర డిస్టర్బ్ అవుతుందని బాధపడాలో తెలీదు. బట్ ఎనీవేస్ థ్యాంక్స్ వాళ్ళకి గూడా. అండ్ శారీ విషయానికొచ్చినప్పటికి రమా గ్రీన్ షేడ్ అండి ఇది. మొత్తం శారీలో మీరు చూసుకుంటే ఇలా లైన్స్ డిఫరెంట్ లైన్స్ ఉంటాయన్నమాట. ఇలా వేవ్స్ వచ్చినట్టు ఉంటుందన్నమాట. అండ్ శారీ మొత్తం మీరు చూసుకున్నారు అంటే బేస్ వచ్చేటప్పటికి రమా గ్రీన్ షేడ్ ఉంటుంది. మ్యాంగో ఎల్లో అండ్ ఇది ఆరెంజ్ షేడ్. ఈ 2 షేడ్స్‌లో మీకు ఇలా డిజైన్ ఉంటుందన్నమాట. దీనిలో కూడా రన్నింగ్ పళ్ళు వచ్చింది. అండ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. సో, దీనిలో మీకు కాంట్రాస్ట్ బ్లౌజెస్ మీ దగ్గర ఉన్నాయి అంటే హ్యాపీగా వెయిట్ చేసుకోవచ్చు మేడం. దీనికోసం అని చెప్పి పర్టిక్యులర్‌గా ఇప్పుడు రూ. 85 పెట్టి శారీ కొనుక్కొని మళ్ళీ 250, 300 పెట్టి మీరు బ్లౌజ్ స్టిచ్ చేయడం కంటే హ్యాపీగా మీ దగ్గర కాంట్రాస్ట్ ఉంటే వేసుకోండి. ఎవరైనా టైలర్స్ ఉన్నారు అని అంటే టైలర్స్ అయితే వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళది వాళ్ళు స్టిచ్ చేసేసుకుంటారు కాబట్టి ఒక లైనింగ్ కాస్ట్ తప్ప ఏది పడదు వాళ్ళకి. సో, అలాంటి వాళ్ళైతే చేసుకోవచ్చు. కానీ ఇంట్లో స్టిచ్ చేసుకునే వాళ్ళకి ప్రాబ్లం లేదు. కానీ మనలాంటి వాళ్ళైతే మాత్రం బెటర్ మన దగ్గర ఉన్న పేరప్ చేసుకోండి. ఒకవేళ కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందంటే మాత్రం స్టిచ్ చేయించుకోండి. ఓకే. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేటప్పటికి ఇది లాస్ట్ ప్రీవియస్ వీడియోలో నేను చూపించలేదు. రెడ్ కలర్ ఇది. దాని పైన మీకు డిజైన్ చూసుకుంటే ఇలా వేవ్స్ వస్తాయన్నమాట. లైన్స్ డిజైన్ వస్తుంది. ఫ్లవర్ బంచెస్ వస్తాయన్నమాట. ఇలా ఉంటుంది శారీ. చిన్న చిన్న అంటే ఒక మీడియం సైజ్ ఫ్లవర్ బంచెస్ వస్తాయి. ఎల్లో అండ్ ఇది పెసర గ్రీన్ షేడ్లో వస్తుందన్నమాట ఫ్లవర్ డిజైన్స్. ఓకే. మీకు క్లియర్‌గా కనిపించట్లేదని ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. తర్వాత వచ్చేటప్పటికి నేను నెక్స్ట్ చూపించే శారీ కూడా విశాల్ బ్రాండ్‌లో ఉన్న శారీ. యెల్లో కలర్ వస్తుంది ఇది. చాలా బాగుంది. లెమన్ యెల్లో షేడ్ అండ్ డార్క్ లెమన్ యెల్లో షేడ్. లైట్ లెమన్ యెల్లో కాదు. డార్క్ లెమన్ యెల్లో షేడ్. ఇంకా కొంచెం డార్క్ కలర్‌లో ఇంకొక షేడ్ అట్లా. 2 షేడ్స్‌లో వచ్చింది. అండ్ శారీ మొత్తం చూసుకుంటే మీకు రెట్రో స్టైల్ వచ్చిందనమాట. నార్మల్‌గా నేను చెప్తూనే ఉంటాను. రెట్రో స్టైల్ అంటే డాట్స్ వస్తే నాకు చాలా నచ్చుతది శారీలో. సో, ఇలా డాట్స్ వచ్చినాయనమాట. శారీ మొత్తం లైట్ యెల్లో షేడ్‌లో డాట్స్ వచ్చినాయి. అండ్ దీనికి
లైన్స్ చూసుకుంటే మీరు ఒక్క నిమిషం చూపిస్తాను. ఇలా లైన్స్ వచ్చినాయి. కింద ఫ్లోర్ అంటే వైట్ కలర్‌లో ఉండడం వల్ల డామినేట్ చేస్తుంది. అందుకే డబల్ ఏసి చూపిస్తున్నాననమాట. ఇంత వైబ్రెంట్‌గా ఉన్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్. ఇప్పటివరకు నేను చూపించిన ప్రతి శారీ కూడా మంచి కలర్ కాంబినేషన్స్. రెగ్యులర్ కలర్స్ కాదు, కొంచెం రేర్ అండ్ డార్క్ చార్టే చూపించాను. ఎందుకంటే చాలామంది డార్క్ చార్ట్ అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం డార్క్ చార్ట్ తెప్పించాననమాట ఈ శారీ. ఇలా ఉంటుంది శారీ. రమా గ్రీన్ అండ్ పింక్ కలర్ లైన్స్‌తో రన్ అవుతుంది. రన్నింగ్ పళ్ళు ఉంటుంది, రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది. ఇలా ఉంటుంది శారీ వచ్చేటప్పటికి. ఈ డాట్స్ కూడా మీకు ప్రింట్ కాదు, వీవింగ్‌లో వచ్చిన ప్రింట్ ఇది. ఒకవేళ మీరు డాట్స్ అన్నీ కూడా ప్రింట్ ఏమనుకుంటున్నారేమో, కాదు, వీవింగ్‌లో వచ్చిన ప్రింట్. ఓకే. అండ్ నెక్స్ట్ శారీస్ వచ్చేటప్పటికి చాలా సేపటి నుంచి దాస్తున్నానండి. ఈ శారీస్ లాస్ట్లో చూపిద్దాము, మీరు కన్ఫ్యూజన్ లేకుండా చూస్తారు అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. ఇవి స్పంజ్ జార్జెట్స్, ఇది ఆర్ ఇది. దీనిలో మీరు మల్టిపుల్ పీసెస్ అడిగినా కూడా ఇస్తాను నేను. ఇది కానీ ఆ కింద ఉన్న కలర్ కానీ ఆరెంజ్ షేడ్ ఇది. ఇదేమో మస్టర్డ్ లైట్ క్రీమ్, డార్క్ క్రీమ్ షేడ్ ఇది. ఇప్పుడు నేను చూపించేదేమో ఆరెంజ్ షేడ్. సో ఎలా ఉన్నాయంటే ఇది విశాల్ బ్రాండ్లో వచ్చినాయి అనమాట. రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది. అసలు ఫ్యాబ్రిక్ నేను పట్టుకుంటే తెలుస్తుంది నాకు ఎంత బాగుంది ఫ్యాబ్రిక్ అంటే. చాలా చాలా బాగుంది ఫ్యాబ్రిక్. లైట్ వెయిట్ ఉంటుంది. మీకు ఎలా అంటే స్పంజ్ జార్జెట్ దాని నెక్స్ట్ లెవెల్ అనమాట. స్పంజ్ జార్జెట్లో హై ప్రీమియం క్వాలిటీ స్పంజ్ జార్జెట్ చాలా చాలా బాగుంది. ఫాలింగ్ ఉంటుంది అండ్ వెయిట్ కూడా మీకు నార్మల్ వెయిటే ఉంటుంది, మరీ లైట్ వెయిట్ కాదు. అలా అని చెప్పి వెయిట్ కూడా నార్మల్ వెయిట్ ఉంటుంది. వెయిట్ కూడా చాలా తక్కువ, అంటే మీరు బేర్ చేయగలిగేంత. అండ్ డిజైన్ చూసుకుంటే మీరు పెయింట్తో డిజైన్ చేసినట్టు అనమాట. ఒక పెయింట్ వర్క్ వేస్తే ఎట్లా ఉంటుందో అలా వచ్చిందనమాట. మొత్తం శారీ అంతా ఇలా ఉంది. అండ్ దీనిలో మల్టిపుల్ పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి, చాలా పీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేటప్పటికి మీకు ఇలా ఉంటుంది చూడండి. ఓకే, ఒక 15 or 16 శారీస్ వరకు అయితే ఉంటాయి మేడం ఈ కలర్లో. ఈ కలర్ అండ్ నెక్స్ట్ చూపించే కలర్లో కూడా అలాగే ఉంటుంది. వీటికి ఏంటి అంటే మీరు ఫ్రాక్ పర్పస్ డిజైన్ చేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఒక స్టార్ నెక్ పెట్టించుకొని ఎక్కువ ఫ్లేర్ పెట్టించుకున్నారు, గేరా వచ్చేలా పెట్టించుకున్నారు అంటే కూడా ఎక్సలెంట్ ఉంటుందన్నమాట. సో నేను ఎందుకు పోతలేను ఫ్రాక్స్ జోలికి అంటే నాకు శారీసే మంచిగా అనిపిస్తాయి కాబట్టి నేను ఫ్రాక్స్ జోలికి పోతలేను. సో ఆ టైం వచ్చినా కూడా ఎప్పుడొకప్పుడు మీకు కట్టుకుని సడన్గా కనిపిస్తాను. సో కలర్ చూసుకోండి మీరు, క్రీమ్ కలర్, ఇది డార్క్ క్రీమ్. అటు ఎల్లో అని చెప్పలేను, లైట్ ఎల్లో అని చెప్పలేను, అటు క్రీమ్ అని చెప్పలేనండి. అది ఒక చీజ్ కలరు, బటర్ కలరు అలా ఉందన్నమాట. కలర్ డార్క్ బటర్ షేడ్లో బాగుంది. క్లాత్ కూడా బటర్ లానే ఉందన్నమాట, మెత్తగా. చాలా చాలా బాగుంది. నేను ఎందుకు ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎందుకు ఇంతసేపు హోల్డ్ చేసి పెట్టాను ఏంటంటే ఫ్యాబ్రిక్ చూడగానే కాదు, ముట్టుకోగానే కూడా చాలా నచ్చింది నాకు. డిజైన్ వైజ్ కానీ ఎవరికైనా డీసెంట్గా కావాలి, లైట్ కలర్స్, పేస్టల్ కలర్స్ కావాలి అంటే మాత్రం హ్యాపీగా తీసుకోండి. చాలా చాలా బాగున్నాయి మేడం. ఓకే, ఇందులో ప్రతి సారీలో 10 to 15 శారీస్ మధ్యలో ఉన్నట్టున్నాయి. సో ఫాస్ట్గా బుక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు నేను చూపించే ఎల్లో శారీ ఏదైతే ఉందో దీనిలో 2-3 పీసులు మాత్రమే ఉన్నాయి, 2-3 శారీసే ఉన్నాయి, ఎక్కువ రాలేదు. మొత్తం లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను ఈ షేడ్. బట్ ఏంటంటే దానికి దీనికి డిఫరెన్స్ కలర్ ఒకటి ఓకే, బట్ దీనిలో ఫ్లవర్స్ అనేవి మారిపోయినాయి అనమాట. అందులో లీవ్స్ ప్యాటర్న్ అలా వచ్చింది. ఇందులో వచ్చేటప్పటికి ఇలా వచ్చిందనమాట డిజైన్. చాలా చాలా బాగుంది డిజైన్, కలర్ఫుల్ కాంబినేషన్. ఒకవేళ మీకు ఫ్రాక్ పర్పస్ కావాలి, ఫోటోషూట్ పర్పస్ కావాలి అన్న కూడా చాలా బాగుంటాయి కలర్స్. ఫొటోస్కి అయితే వేరే లెవెల్లో ఉంటాయన్నమాట. ఫొటోస్ అంటే ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కానీ లేకపోతే అట్లా డిజైన్స్ చేసుకుంటాం కదా మనం ఫ్రాక్ పర్పస్, నెక్స్ట్ అప్కమింగ్ వెడ్డింగ్ సీజన్ కోసం. సో ఇలాంటివి అయితే చాలా చాలా బాగుంటాయి. సో ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి. ఓకే, ఈ కలర్, ఇందులో 2 కలర్స్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా గ్రాప్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇచ్చేస్తాను, ఆ నెంబర్కి మీరు కాల్ చేసేసి ఉన్నదా లేదా అని అడగండి. ఫస్ట్ పేమెంట్లు మాత్రం చేయకండి మేడం. పేమెంట్లు చేసేసి మేడం పేమెంట్ చేసేసాను అని అంటున్నారు. సో లేని శారీస్కి పేమెంట్ చేసేస్తే నేను ఏం చేయలేను, ఫాస్ట్గా అయిపోతున్నాయి కాబట్టి. సో మీరేం చేస్తారు అంటే ముందు అడగండి, ఉన్నాయా లేదా అని అడగండి. అడిగినాక ఉన్నాయి అంటేనే మీరు పేమెంట్ చేసుకోండి మేడం. ఎందుకంటే ఈ శారీ ఏదైతే ఉందో దీంట్లో 3 పీసులు ఉన్నాయండి. ఈ వీడియో పెట్టగానే ఎంతమంది బుక్ చేసుకుంటారో నాకు తెలియదు, చాలా ఫాస్ట్గానే గ్రాబ్ అయిపోతాయి. సో అయిపోయినాయి అంటే మళ్ళీ మీరు పేమెంట్ చేశారు అంటే మళ్ళీ మీకు నేను రిటర్న్ పేమెంట్ చేయడం ఇదంతా టైం వేస్ట్ కదా. సో దానికోసం చెప్తున్నాను అనమాట. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి అంటే స్క్రీన్ పై నెంబర్ ఇచ్చాను కదా, దానికి కాల్ చేసి మాట్లాడండి, నేను చెప్పేస్తాను. ఇంకా శారీ లెంత్
చెప్పాను కదా 6-7 మధ్యలో వస్తుందండి. 6:30 వస్తున్నాయి కొన్ని, కొన్ని 6 వస్తున్నాయి, కొన్ని 7 కూడా వస్తున్నాయి. సో 6కి తక్కువ అయితే రాదు మేడం. అన్ని జార్జెట్స్ ఉన్నాయి, కొన్ని మాత్రమే షిఫాన్ మిక్స్ షిఫాన్ ఉన్నాయి. అది కూడా ఒక 4, 5 ఉన్నట్టున్నాయి, అంత ఎక్కువ రాలేదు. సో ఇదే ఇప్పటికి వీడియో అయితే. అండ్ గివ్ అవే గురించి చెప్పాను కదా, లాంగ్ వీడియోస్లో చెక్ చేయండి, గివ్ అవే పెట్టేశాను. సో పార్టిసిపేట్ చేయాలి అంటే చేసేసేయండి. అండ్ ఈ వీక్లోనే ఉంటుంది. సో 7th లోపే, 7వ తారీఖు లోపు ఎప్పుడైనా నేను గివ్ అవే అనేది లైవ్లో ఇచ్చేస్తాను. సో ఫాస్ట్గా మీరు చేయాల్సింది ఏం లేదండి, జస్ట్ కామెంట్, లైక్, సబ్స్క్రైబ్. దీనికి ఒక శారీ వస్తుంది అంటే పార్టిసిపేట్ చేయడానికి ఏంటి మేడం? సో పార్టిసిపేట్ చేసేసేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్లో మెసేజ్ చేసేసేయండి. అండ్ ఈ వీడియో ఇప్పటికి ఇంతే. థ్యాంక్ యూ.